చదువుకున్నోళ్ళకు గదే సమస్య ఉంది. చదువుకున్నోళ్ళకి గదే సమస్య ఉంది. ఇవాళ రాస్తారుని విషయం చూస్తుంటే నేను ఆడమగాని తప్పు చేస్తే ఎవరైనా తప్పే. కానీ రాస్తారుని చెప్తున్న విషయం చూస్తే మేము ఉన్నాము లివింగ్ రిలేషన్లో, కానీ 17 వరకే ఉన్నాం, 17 తర్వాత మాకు అసలు శారీరక సంబంధం లేదు, ఆమె డ్రగ్స్ తీసుకుంటుంది, సో అది కూడా బ్యాడ్ ఫ్రెండ్షిప్స్, ఆమె ఫ్రెండ్షిప్స్ నచ్చదు, నువ్వు ఎక్కడన్నా డ్రగ్స్ తీసుకోగానే ఇంట్లో తీసుకోకన్నా అని అన్నాడు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డ్రగ్స్ ఆమె తీసుకుంటుంటే ఈయనకు కనీసంగా నైతిక బాధ్యత లేదా పోలీసులకు ఇన్ఫామ్ చేయడం అనేది. రెండోది 11 సంవత్సరాల రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దానికి సంబంధించి ఏమీ హక్కులు ఉండవా? ఆమె మీద ఒక క్యారెక్టర్ అంటే ఉమెన్ కాబట్టి ఆమె మీద ఎలిగేషన్స్ వేసేసి కథ మనం తప్పుకుందాం. ఏం చెప్తారు ఈ విషయంలో? అసలు ఇప్పుడు అతను ఎస్కేప్ అవ్వడానికి లేదండి. అతనికి ఎవరైనా పెద్దలు అభయహస్తం ఇస్తే తప్పితే అదర్వైజ్ అతను ఎస్కేప్ కాలేడు. ఎందుకంటే సహజీవనానికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. అసలు సహజీవనం తప్పు చేయొచ్చా, సహజీవనం చేయడం తప్పా ఒప్ప అనేది పక్కన పెడితే అది తప్పే గనక అయ్యి ఉంటే గనక సుప్రీంకోర్టు ఎందుకు వాళ్ళకి కొన్ని హక్కులు ఇస్తుంది? సహజీవనంలో ఉన్న డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టచ్చు, డీవీసీ పెట్టచ్చు సహజీవనంలో. ఇది చాలా మందికి తెలీదు. ఆ సహజీవనంలో తన్నులు తింటూ ఉంటారు. మేము పెళ్లి చేసుకోలేదు కదా, మా పెళ్ళికి ఆధారం లేదు కదా, ఇంకేం మాట్లాడతాం అన్నట్లుంటారు. కానీ సహజీవనానికి కూడా హక్కులు ఉంటాయి. పైగా ఈ సహజీవనానికి బేస్ గనక పెళ్ళి చేసుకుంటాను అనే ఒక ఒప్పందం గనక వాళ్ళిద్దరి మధ్యలో ఉంటే గనక రాజ్ తరుణ్ ఎస్కేప్ అవ్వటం కుదరదు. ఇది ఇంతవరకు క్లియర్. ఈ 11 ఏళ్లలో వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఈ 11 ఏళ్లలో ఏదో ఒక సందర్భంలో ఆమెతోటి అతను కానీ అతను ఆమెతో కానీ పంచుకున్న విషయాలు ఉంటాయి. అవి సెల్ ఫోనుల్లోనా లేకపోతే ఈ మెసేజ్లు పెట్టుకునే విషయమా లేకపోతే ఇంకోట ఎక్కడో ఒక చోట వాళ్ళ మధ్యలో పెళ్ళి అనేది ఖచ్చితంగా ఒక ప్రస్తావన ఉండుంటే గనక ఇంకా దీనిలో నో డౌట్ ఉంది. దాంతో పాటుగా గుళ్ళోన తాళి కూడా కట్టేశాడు అనే విషయం చెప్తుంది. బట్ దానికి ప్రూఫ్స్ లేకపోవచ్చు, నేను అది వాదించలేను అనేసి ఆమె చెప్తుంది. ఇప్పుడు ఆ గుళ్ళో తాళి కట్టారన్న దానికి ప్రూఫ్లు ఉండనివ్వండి, లేకపోనివ్వండి, పెళ్ళి చేసుకోనివ్వండి, చేసుకోనివ్వకపోనండి, అది ఇక్కడ సమస్య కానే కాదు. ఆమె ఇన్ని రోజులు అతనితో సహజీవనం చేసినప్పుడు ఆవిడకి కొన్ని హక్కులు వస్తాయి. ఆ హక్కుల ప్రకారం అంటే హక్కులు అంటే ఎలా ఉంటాయి అంటే వాళ్ళిద్దరూ కలిసి ఒక ఇంట్లో ఉంటున్నారు, అదే ఆయన ఫ్లాట్లోనే మళ్ళీ ఆ ఇంట్లో ఉంటున్నట్లు ఆ ఏరియాలో కొంతమందికి తెలుసా లేదా? తెలుస్తుంది. అలాగే వాళ్ళ ఇంటికి వచ్చిపోయేవాళ్ళు వీళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఉంటున్నారు అని చెప్తారా లేదా? దానికి ఒప్పుకో. ఈ విషయం ఇక్కడ కేసులు ఏంటంటే కాదు అనట్లేడు. నాకు డెఫినెట్గా స్టార్టింగ్లో నేను సినిమా కెరియర్ స్టార్టింగ్లో షార్ట్ ఫిల్మ్స్ తీసుకున్న వాడు, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు డెఫినెట్గా ఆమె చాలా సపోర్ట్ చేసింది, నేను లివింగ్ రిలేషన్లో ఉన్నాను, కానీ 17 నుంచి నాకు ఆమె బిహేవియర్ నచ్చలేదు. మెయిన్ పాయింట్ ఏం తీసుకుంటే ఆమె డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. అవును. అప్పుడు తిన మీద కూడా ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఆమె ఎందుకు అరెస్ట్ అయిందని తెలియదు, ఈయన మీద ఎలిగేషన్స్ ఏందో. ఇక్కడ అసలు చాలా ఒక కనెక్టివిటీ ఉంది. ఇక్కడ అసలు తీగలాగితే రాస్తారునే ఇరుక్కుంటాడేమో అని కూడా చెప్పొచ్చు. అవును. సో ఇక్కడ ఏమైంది, ఆ అమ్మాయి తెలివిగా ఏం చేస్తుండు, అప్పుడు ఆమె డ్రగ్స్ తీసుకుంటుందా అమ్ముతుందా డ్రగ్స్ పెడ్లరా పక్కన పెడితే డ్రగ్స్ తీసుకుంటుందని ఆ కేసును ఆధారంగా చేసుకొని చెప్తున్నాడు. మరి నీ ఇంట్లో ఉన్నప్పుడు ఓకే, నీదే ఫ్లాట్ అంటున్నావు కదా, నీ ఇంట్లో ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు మరి నీకు సంబంధం లేకుండా డ్రగ్స్ తీసుకుంటే ఇది చాలా పెద్ద ఇష్యూ కదా అనేసి నువ్వు పోలీసులకు కంపల్సరీ బయటికి రాకుండా కూడా లోపల ఈ కేసును కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచండి అనేది ఒకటి చెప్తారు. రెండోది ఇంకో అతనితో మస్తాన్ అనే అతనితో ఈమె నా ఇంట్లోనే నేను కింద ఉన్నాను, ఆమె పైన ఉంది, కానీ నా ఇంటి కేసు రాళ్ళు కొడితే నేను ఒక సెలబ్రిటీని కాబట్టి నా సినిమాలు ఆగిపోతాయా, నా సినిమా రిలీజ్ కావు అని చెప్తున్నాడు. ఒక ఈజీగా ఒక టెక్నికల్గా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ. అంటే అక్కడ తప్పించుకోరని తెలుసు, రిలేషన్ ఉందని ఒప్పుకుంటున్నాడు, అక్కడ ఎట్లాగూ తప్పుకోలేడు, కానీ ఇక్కడ ఈ టెక్నికాలిటీ చూపిస్తున్నాడు. అంటే మీన్స్ ఆమె మీద ఒక నేరం చూపిస్తున్నాడు. దీన్ని ఎట్లా ఆమె సస్టైన్ కాగలుగుతుంది? ఆమెని అతను వదిలించుకోదలుచుకున్నాడు. సింపుల్గా మాట్లాడుకుంటే లిటరల్గా వదిలించుకోవాలనుకుంటున్నాడు. దానికి మార్గాలు ఏంటి అని అన్వేషిస్తున్నాడు అతను. అంతకుమించి ఇందులో ఏమీ లేదండి. ఆమె గనక నాకు అతను కావాల్సిందే అని కూర్చుంటే గనక అతను నమ్మక ద్రోహం చేసినట్లే.
ఆమెను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఈరోజు నీ దోవ నువ్వు చూసుకో అన్నాడు అంటే గనక అది బైండింగే, లీగల్ బైండింగే. ఇప్పుడు ఇక్కడ ఈమె వచ్చి సహజీవనానికి ఉండడానికి ఆమె కన్సెంట్తోనే కదా ఉన్నది అని అంటారు ఎవరన్నా అడిగితే. కన్సెంట్ ఈజ్ డిఫరెంట్. మనకి ఇచ్చిన భాషలు ఏవైతే ఉన్నాయో ఆ కన్సెంట్కి ఏది పునాది అనేది ఇంపార్టెంట్. వీళ్ళు ముందే మనం కొన్నాళ్ళు కలిసి ఉందాము, ఇష్టం లేకపోతే విడిపోదాము అనే ఒక ఒప్పందం ప్రకారం వీళ్ళు కలిసి ఉన్నారా, లేదు కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత పెళ్లి చేసుకుందాము అనే ఒక అభిప్రాయంలో ఉన్నారా లేదా అనేది ఒక మాట ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ మాట కనుక ఇచ్చి పుచ్చుకున్నారు అంటే మట్టుకు ఖచ్చితంగా రాజ్ తరుణ్ ఒప్పుకొని తీరాల్సిందే. ఇప్పుడు ఆయన చెప్తున్న ఎలిగేషన్ ఏంటి, ఆవిడ బిహేవియర్ మంచిది కాదు. ఇప్పుడు చాలామంది భర్తల బిహేవియరు బాగలేదు అని చెప్పి వాళ్ళని రీహాబ్ సెంటర్స్లో పెట్టుకుంటున్నారు. అలాగే భార్యల బిహేవియర్ బాగాపోతే అంటే ఏదైనా లిక్కర్ తీసుకుంటున్నారా లేకపోతే ఏదైనా మాదక ద్రవ్యాలు వాడుతున్నారా అంటే వాళ్ళు దాన్ని రీహాబ్ సెంటర్కి తీసుకెళ్ళి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలే ఉన్నారు, మన పిల్లలే ఉన్నారు. నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు నా కొడుకు కాదు అని అంటున్నారా? తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు, ఏదో రకంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే అదే నీ సొంత భార్యనైతే ఈ విషయం చెప్పి నువ్వు నాకు అక్కర్లేదని అనగలుగుతావా? నువ్వు కానీ లీగల్గా పెళ్లి చేసుకుని ఉన్నట్లయితే లేదు కదా. మరి అలాంటప్పుడు అసలు మీ స్నేహానికి ప్రాతిపదిక వెనకమాల నీ ఉద్దేశమే కరెక్ట్గా లేదని అర్థం అవుతుంది. నువ్వు వదిలించుకోవాలనుకుంటున్నావు.